Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. These are the topics we are going to discuss. Opening up the geospatial sector. అంటే ఇప్పటి వరకు ఏవైతే మనకు ఉన్నాయో అందులో ఉన్న కొన్ని ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని మారుస్తూ రూల్స్ అవి చేంజ్ చేస్తూ కొంచెం లిబర్టీ అనేది ఇస్తున్నారు ఇన్ ద జియోస్పేషియల్ సెక్టర్. దాంట్లో ఏమేమి చేంజెస్ వచ్చాయనేది మనం చూస్తాం. అస్సాం సెంట్రల్ టు సక్సెస్ ఆఫ్ ఈస్ట్ యాక్ట్ పాలసీ. ఓకే, ఈస్ట్ యాక్ట్ పాలసీ అన్నది మనకి ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఇప్పుడున్న గవర్నమెంట్లో తీసుకొచ్చిన కొత్తగా చేంజెస్ ఏంటి, నార్త్ ఈస్ట్ వైపు డెవలప్మెంట్ ఏంటి జరగడానికి కారణం బికాస్ ఆఫ్ దిస్ పాలసీ, అవన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ 6 elephants డై ఇన్ 14 days ఇన్ ఒడిస్సాలోని ఉన్న ఒక మనకి అక్కడ ఒరిస్సాలోని ఉన్న ప్లేస్లో ఏమవుతుంది అంటే ఎలిఫెంట్స్ అనేవి చనిపోతున్నాయి. అవి ఎందువల్ల చనిపోతున్నాయి అన్నది ఇంకా ఒక కంక్లూజన్కి రాలేదు. బట్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏమేమి చెప్పారు అండ్ వై దే ఆర్ డైయింగ్, దానికి ఏం పాసిబుల్ రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అన్నది ఈరోజు ఆర్టికల్లో మనం చూస్తాం. నెక్స్ట్ సైంటిస్ట్ డిజైన్ రొటేషన్ ప్రొఫైల్ ఆఫ్ ద సన్. యాజ్ వి ఆల్ నో ద రొటేషన్ ఆఫ్ ఆ ఎర్త్. ఓకే, మనకి ఎంత టైం పడుతుంది ఒక రొటేషన్ అవ్వడానికి? 24 hours పడుతుంది. అదే సన్కి అయితే సన్ విల్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ రొటేషన్. ఓకే, దానికి లాటిట్యూడ్స్ ఒక్కొక్క లాటిట్యూడ్కి పైకి వెళ్తున్నప్పటికీ ఏమవుతుందంటే మారుతూ ఉంటుంది అనమాట రొటేషన్ అన్నది. మనలాగా మొత్తం అంతా ఎర్త్ అంతా కూడా ఒకటే రొటేషన్ అనేది ఉండదు. సో ఆ ప్రొఫైల్ని ఎలా డిజైన్ చేశారు బేస్డ్ ఆన్ వాట్ అన్నది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో గోయింగ్ టు ద ఫస్ట్ టాపిక్, ఓపెనింగ్ అప్ ద జియోస్పేషియల్ సెక్టర్. Okay, the Ministry of Science and Technology released new guidelines for the geospatial sector in India, which re-regulates existing protocol and liberalizes the sector to a more competitive field. One second. Okay, అంటే ఏంటి, ఇప్పుడు ఏవైతే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి కొన్ని తగ్గిస్తున్నారు, వాటిని డీరెగ్యులైజ్ చేస్తూ ఇంకా మనకి ఏం చేస్తున్నారు, లిబర్టీ అనేది ఇస్తున్నారు అనమాట. దే ఆర్ లిబరలైజింగ్ ద సెక్టర్ సో దట్ కాంపిటీషన్ అనేది పెరగడానికి, మనవి ఇండిజినియస్ ప్రోడక్ట్స్ని తయారు చేసుకునే విధంగా అందులో కొంచెం జియోస్పేషియల్ సెక్టర్లో మనకి ఫ్రీడమ్ అనేది ఇస్తున్నారు. అయితే అసలు ఈ ఆర్టికల్ అర్థమయ్యే ముందు ఫస్ట్ అసలు జియోస్పేషియల్ సెక్టర్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, వాట్ ఈస్ జియోస్పేషియల్ డేటా? జియోస్పేషియల్ డేటా ఈస్ డేటా అబౌట్ ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్ ఆర్ ఫెనోమెనా దట్ హ్యావ్ ఎ లొకేషన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఏదైనా కానివ్వండి, లైక్ మీరు ఒక ప్లేస్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, మనకి శాటిలైట్ ఇమేజరీ ద్వారా అది ఎక్కడుంది ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం కదా. లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, వెళ్తున్నప్పుడు ఆ రూట్ ఎలా ఉంది నావిగేట్ చేసుకోవడానికి కూడా యు ఆర్ యూజింగ్ దాట్. ఓకే, ఆ విధంగా నెక్స్ట్ ఇంకేమైనా సరే చూడండి, ఎక్కడైనా సరే మినరల్ అవన్నీ ఎలా ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా హిల్లీ ఏరియాస్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, రివర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా ప్రతిదీ అనమాట. నాట్ జస్ట్ ద లొకేషన్, ఎక్కడ ఏం ఈవెంట్ జరుగుతున్నా, ఎక్కడ ఏ ఆబ్జెక్ట్స్ ఉన్న ప్రతి విషయం కోసం వీ కెన్ హ్యావ్ దిస్ డేటా యూజింగ్ ద జియోస్పేషియల్ డేటా. ఓకే, జియోస్పేషియల్ డేటాలో యూజువల్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అబౌట్ ద రోడ్స్, లొకాలిటీస్, రైల్ లైన్స్, వాటర్ బాడీస్ అండ్ పబ్లిక్ ఎమ్యూనిటీస్. అంటే వీటి లొకేషన్ ఏంటి, ఏవి ఎక్కడ ఉన్నాయి అన్నవి తెలుసుకోవడం కోసం ఎక్కువగా డేటా అంతా దీనికి సంబంధించిన మనకి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఏదైతే డేటా ఉందో, అంటే ప్రస్తుతానికి ఏదైతే మనకి పాలసీ ఉందో రిగార్డింగ్ దిస్ జియోస్పేషియల్ డేటా, దే హ్యావ్ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్. దేని విషయంలో? ఆన్ ద కలెక్షన్, స్టోరేజ్, యూజ్, సేల్, డిసెమినేషన్ ఆఫ్ ద జియోస్పేషియల్ డేటా. అంటే ఏంటి, మనకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేయడంలో కానివ్వండి, ఎక్కడైనా స్టోర్ చేయడం కానీ, దాన్ని ఏదైనా విషయంలో యూజ్ చేయడానికి కానీ, దాన్ని వేరే కంట్రీస్ కానీ ఎవరికైనా సేల్ చేయడం కానీ, అలాంటి విషయాల్లోని మనకి రెస్ట్రిక్షన్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విషయాల్లోని వారికి ఇప్పుడు లిబర్టీ అనేది ఇస్తున్నారు. ఓకే, అంటే ఏంటి, they can store, collect and they can use it for multiple purposes. They can even sell it to the other countries అని చెప్పి ఆ విషయంలో మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి తగ్గించారు. అవి ఎందుకు తగ్గించారు, తగ్గించడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. రీజన్స్ ఫర్ డీరెగ్యులేటింగ్ జియోస్పేషియల్ డేటా. ద సిస్టమ్ ఆఫ్ ఎక్వైరింగ్ లైసెన్సెస్ ఆర్ పర్మిషన్ అండ్ ద రెడ్ టేప్ ఇన్వాల్వ్డ్ కెన్ దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా వీళ్ళు అందరికీ లేదు, ఆల్ ఆర్ నాట్ అలౌడ్ టు కలెక్ట్ ద డేటా అబౌట్ జియోస్పేషియల్ డేటా యూజ్ చేస్తే అందరికీ పర్మిషన్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఫ్యూ పీపుల్ హ్యావ్ ద అథారిటీ టు కలెక్ట్ ఇట్. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఏదన్నా చేయాలి అనేటప్పటికీ ప్రాజెక్ట్స్ అనేవి డిలే అయిపోతున్నాయి. ఓకే, అలాగా డిలే అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ఏం చెప్పారు, మిగతా వాళ్ళకి కూడా పర్మిషన్ అనేది ఇవ్వాలి సో దట్ దే కెన్ ఈజీలీ కలెక్ట్ ద డేటా అండ్ దే కెన్ యూజ్ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. అంటే ఏ పర్పస్ మీద వాళ్ళు కలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటికి ఇలా పర్మిషన్స్ తీసుకుంటూ ఉంటే ప్రాజెక్ట్స్ అన్ని డిలే అవుతున్నాయి కాబట్టి నా కొంచెం లిబరలైజేషన్ అనేది చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ దేనికి, ఇవి గవర్నమెంట్ ఏజెన్సీస్కి అండ్ ఈవెన్ ఇండియన్ కంపెనీస్కి.
నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఏజెన్సీస్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం వల్ల, వాళ్ళు తప్ప ఇంకెవరు కలెక్ట్ చేయకూడదు అనడం వల్ల ఏమవుతుంది మనకి, దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ డేటా ఇన్ ద కంట్రీ. ఓన్లీ ఫ్యూ ఉన్న వాళ్ళు మొత్తం డేటా కలెక్ట్ చేయలేరు, అండ్ ద స్పీడ్ అండ్ అయితే ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ ఏ కాంపిటీటర్ ఏమవుతుంది, మీ వర్క్ ఏదైతే ఉందో యూ డోంట్ నో వేర్ యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్. మనకంటూ ఒక కంపీటింగ్ ఏజెన్సీ ఉంది, వెన్ వీ బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ థింగ్ దెన్ వీ విల్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ ఆ స్టాండర్డ్స్. ఓకే, మనం చేసేది ఫాస్ట్గా చేయాలని, మనం ముందు చేయాలని, లేకుంటే ఇంకా బెటర్గా చేయాలి, ఇది ఎప్పుడు ఉంటుంది, వెన్ వీ హ్యావ్ ఏ కంపీటింగ్ బాడీ. మనకి ఎప్పుడైతే కంపీటింగ్ ఎవరు లేరు, దిస్ ఇస్ ద ఓన్లీ సోల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ వర్కింగ్ ఆన్ దిస్ అన్నప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా అందులోని మనకి డిలే అన్నది ఉంటుంది. ఓకే, సో ఏం జరుగుతుంది, దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ల్యాక్ ఆఫ్ డేటా ఇన్ ద కంట్రీ విచ్ ఇంపీడ్స్ ప్లానింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్. ఏ విధంగా ఇవి వీటికి యూజ్ అవుతాయో కూడా మనం చూద్దాం. ఓకే, the mapping of the entire country, that too with high accuracy. ఒకటేంటి, ఇంత పెద్ద కంట్రీని మ్యాపింగ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి, విత్ హై యాక్యురసీ, కరెక్ట్ డేటా ఇవ్వాలి. మ్యాపింగ్ అంటే ఏదో నేమ్ సేక్గా కూడా చేస్తే సరిపోదు కదా, అది ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి అంటే కొన్ని డెకేడ్స్ టైం పడుతుంది. అంత పెద్ద వాస్ట్ కంట్రీని విత్ హై యాక్యురసీగా మొత్తం మ్యాపింగ్ చేయాలి. దాట్ ఓన్లీ ఇఫ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ దట్, దెన్ ఇట్ విల్ టేక్ డెకేడ్స్ ఆఫ్ టైమ్ అని చెప్తున్నారు. సో therefore the government felt an urgent need to incentivize the geospatial sector of Indian companies. ఏవైతే ఇండియన్ కంపెనీస్ రెడీగా ఉన్నాయో టు యూజ్ దిస్ జియోస్పేషియల్ డేటా, వీటి గురించి మ్యాపింగ్ చేయడానికి వాటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది ఇప్పుడు ఇస్తున్నారనమాట. లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ సెక్టర్స్ నుంచి ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి దానికి అలౌ చేస్తుంది అనమాట ఇప్పుడు గవర్నమెంట్. ఓకే, నౌ జియోస్పేషియల్ డేటా హ్యాస్ నౌ బికమ్ ఇంపరేటివ్ ఫర్ ద గవర్నమెంట్. దేనికి మనకి ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాం, ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇఫ్ యూ హ్యావ్ టు నో వేర్ యూ హ్యావ్ టు డూ ద డెవలప్మెంట్, యూ హ్యావ్ టు నో ద టెరైన్ ఆఫ్ దట్ రీజియన్. అక్కడ ల్యాండ్ ఎలా ఉంది, లేకపోతే అక్కడ హిల్లీ ఏరియాస్ ఉన్నాయా, అక్కడ ఎక్కడి నుంచి ఏమున్నాయి, ఎక్కడి నుంచి మనం రోడ్స్ వేస్తే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఓకే, తక్కువ టైంలో వెళ్ళే రోడ్ ఎక్కడి నుంచి వచ్చి, ఈ డేటా అంతా మీకు కావాలి అంటే యూ నీడ్ ద జియోస్పేషియల్ డేటా ఫర్ ఆల్ దాట్. ఓకే, ఫర్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ కోసం కానివ్వండి, న్యాచురల్ కలామిటీస్. ఇప్పుడు ఏవైతే మనం ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాము, ఏదైనా ఉత్తరాఖండ్ అది జరిగింది, గ్లేషియర్ ఎలా తెలుసుకున్నారు వాటిని ఈ మామూలుగా చూసాం కదా, మనం నిన్న కూడా క్లాస్లో డిస్కస్ చేసాం కదా, ఈ శాటిలైట్స్ యూస్ చేసి వీటిని బట్టి ఎక్కడ ఏమి రివర్స్ ఎక్కడైతే అక్కడ పూల్లా కన్స్ట్రక్ట్ చేసుకొని పైన గ్లేషియర్స్ మీద ఉన్నాయి, లేకపోతే ఏ రీజన్స్ వల్ల, అవన్నీ కూడా స్టడీ చేయడానికి వీటికి ఈ డేటా అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇంకా దేనికి యూజ్ చేయొచ్చు, ఈవెన్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్. ఓకే, ఓన్లీ మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మాత్రమే కాదు, అగ్రికల్చర్లో కూడా వీ క్యాన్ యూజ్ దిస్ డేటా. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఎక్కడ మనకి పైనుంచి బేస్డ్ ఆన్ ది శాటిలైట్ ఇమేజెస్ వీ కెన్ ఈవెన్ నో వేర్ దెర్ ఈస్ లెస్ ట్రీ, అంటే ట్రీస్ ఏవైతే తక్కువ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ట్రీ ఎక్కడ ఎక్కువగా ఉంది. ఓకే, అలాంటివన్నీ కూడా ట్రీ కవర్ పెంచాలి, ఎక్కడైతే తగ్గిపోతుంది ఎక్కడ పెంచాలి, అవన్నీ వాటి గురించి కూడా వీ కెన్ అసెస్ యూజింగ్ దిస్. ఓకే, ఇంకా పవర్, వాటర్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఇలా అన్ని రకాల వాటికి కూడా దిస్ డేటా విల్ బి యూస్ఫుల్ అండ్ ఈవెన్ ఫర్ ద హెల్త్ సెక్టర్. ఓకే, ఎక్కడ ఎంత నెంబర్ ఆఫ్ డిసీజెస్, ఎక్కడ ఏ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, హాస్పిటల్స్ ఏవి ఎక్కడ ఉన్నాయి, అన్నిటిని కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపాక్ట్, దీనివల్ల ఏంటి, ఇప్పుడు నౌ బై లిబరలైజింగ్ ఏం జరుగుతుంది అంటే, వన్ థింగ్ ఈజ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. నౌ ఈవెన్ వీ విల్ బీ ప్లేయింగ్ ఏ కాంపిటేటివ్ రోల్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. యాక్యురేట్గా డేటా వస్తుంది, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వెన్ దెర్ ఇస్ కంపిటీషన్ డెఫినెట్లీ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కంపెనీస్ విల్ బీ ఇంక్రీజింగ్. స్టార్టప్స్ అండ్ బిజినెస్, ఇదేంటి అంటే మన వాళ్ళు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉండేవండి, ఎవరైనా మన యూత్ ఎవరైతే ఉన్నారో దే కెన్ స్టార్ట్ యూజ్, అంటే కొత్త యాప్స్ అన్న వాళ్ళు ఈ జియో బేస్డ్ ఏవైతే ఉన్నాయో అలాంటి యాప్స్ అన్ని కూడా వాళ్ళు కనుక్కోవచ్చు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎలా ఉన్నాయి, అలా మన వాళ్ళే మన ఇండిజీనియస్గా వీ కెన్ డెవలప్ ద యాప్స్ విచ్ విల్ బి షోయింగ్ అస్ ద మ్యాప్స్ అండ్ ఆల్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అన్నది కూడా పెరుగుతుంది. ఇంకా ఇండిజీనియస్ యాప్స్ని కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫుడ్ డెలివరీ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలా ఫుడ్ డెలివరీ కాదు, ఏమైనా డెలివరీ యాప్స్ అనుకోండి, అన్నింటికి కూడా వీ నీడ్ ద మ్యాప్స్. ఓకే, ఇలాంటి యాప్స్ వీటికి అన్నింటికి ఏం కావాలి, ప్రతిదానికి కూడా మనకి ఈ మ్యాపింగ్ కావాలంటే జియోస్పేషియల్ డేటా కావాలని కదా. సో ఇలాంటి మన ఇండిజినియస్ యాప్స్ని మనం డెవలప్ చేసుకునే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, వీటిల్లోని డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. వెన్ యూ ఆర్ లిబరలైజింగ్ ఇట్ దెన్ డిఫరెంట్ మోర్ కంపెనీస్ విల్ బి కమింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్. ఇంకా వెన్ వీ క్యాన్ ఈవెన్ ఎక్స్పోర్ట్ ద డేటా టు ఫారెన్ కంపెనీస్ అండ్ కంట్రీస్. ఓకే, దీనివల్ల మనీ మనకు వస్తుంది, సో మన ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది అని. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అస్సాం సెంట్రల్ టు సక్సెస్ ఆఫ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ.
ఇదేంటి అంటే మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఆయన మాట్లాడుతూ ఏ విధంగా మన డెవలప్మెంట్స్ అన్నది జరిగాయి అని చెప్పి ఆయన చెప్పిన వర్డ్స్ ఇవన్నీ అనమాట. సో ఆయన వర్డ్స్లో ఏమేమి చెప్పారన్నది విల్సి. యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ ఇండియా జపాన్ కోఆపరేషన్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ అస్సాం. ఓకే, వైల్ ద పాలసీ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ 1991. ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్నది మనకి అంటే ఈస్ట్ సైడ్ వైపు చూడండి, ఈస్ట్ని కూడా డెవలప్ చేయండి అని చెప్పి అప్పుడు వచ్చిన పాలసీ. మనకి ఎప్పుడు వచ్చింది? ఇది 1991లో వచ్చింది. బట్ అప్పుడే వచ్చినా కూడా ఎక్కువ డెవలప్మెంట్ అన్నది మనకి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి చెప్పారు. ఇట్స్ లైక్ ఏ సంథింగ్ విచ్ ఇస్ దే ఆర్ సేయింగ్ పాజిటివ్లీ అబౌట్ ద గవర్నమెంట్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ అవన్నీ కూడా నార్త్ ఈస్ట్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పేసి ఈయన మెన్షన్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు మెన్షన్ చేశారు ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే గువాహటిలోని వెన్ హీ వెంట్ దేర్ టు రివ్యూ ఏ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జీకా ఫండెడ్ గువాహటి వాటర్ సప్లై ప్రాజెక్ట్ సైట్ విత్ జపనీస్ అంబాసిడర్. ఓకే, జపనీస్ అంబాసిడర్ ఎవరు? సతోషి సుజుకి. ఇతనితో కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈయన ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ కోసం మాట్లాడుతూ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఎక్కువ మనకి డెవలప్మెంట్స్ అవి అయ్యాయని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్, ద పుష్ ఆన్ ద పాలసీ వుడ్ క్రియేట్ కనెక్టివిటీ నాట్ జస్ట్ టు విత్ ఇన్ అస్సాం. అంటే నార్త్ ఈస్ట్ మాత్రమే డెవలప్ అవ్వద్దు, దీనివల్ల మనకి ఓన్లీ మన నార్త్ ఈస్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ అస్సాం మాత్రమే డెవలప్ అవ్వడం కాదు, దాంతోపాటు ద హోల్ నార్త్ ఈస్ట్, మయన్మార్, బంగ్లాదేశ్, ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా ఎక్కడి వరకు అది వియట్నాం, జపాన్ అవన్నీ కూడా డెవలప్ అవుతాయి దీనివల్ల. ఈ ఒక మనదే డెవలప్ అవ్వడం కాదు, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు ఆయన. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు డెవలప్మెంట్ కోసం చెప్పారు. అండ్ వియట్నాం, జపాన్ విషయానికి వచ్చేటప్పటికి ఏం చెప్పారంటే హియర్ ఇట్ విల్ బీ హెల్పింగ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రావెలింగ్ వే అనమాట. దేని ద్వారా? రోడ్, సీ అండ్ ఎయిర్ అన్ని విధంగా ట్రావెల్ చేయడానికి డెవలప్మెంట్ అన్నది అవుతుంది టు వియట్నాం అండ్ జపాన్ అని చెప్పి చెప్పారు. ఓకే, అయితే ఇక్కడ వరకు మనకి చెప్పింది ఎవరు? జయశంకర్ చెప్పినవి. నెక్స్ట్ ఇప్పుడు మనకి అంబాసిడర్ ఎవరైతే వచ్చారో ఆ అంబాసిడర్ సుజుకి అన్న అతను ఏం చెప్పారు అంటే అస్సాం అండ్ ద నార్త్ ఈస్ట్ ఆక్యుపైడ్ అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ జపాన్స్ విజన్ ఫర్ ఏ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పెసిఫిక్. ఓకే, ఈ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇండో పెసిఫిక్ అనేది నేను ఆల్రెడీ మీకు ఒకసారి కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్తున్నప్పుడు చెప్పాను. అప్పుడు ఏం చెప్పాను? ఇండియా అండ్ జపాన్ కలిసి మొత్తం ఈ పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో అది అంటే ఎవరో ఒక్కలే దాన్ని ఆక్యుపై చేసుకునే విధంగా అలా ఉండకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి లైక్ ఒకళ్ళ కంట్రోల్లో ఉండడం అలా ఏమి ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఫ్రీ టు ఆల్ అని చెప్పేసి ఫర్ దాట్ దే ఆర్ వర్కింగ్. ఓకే, సో యూ క్యాన్ సీ హియర్ ఇన్ ద పిక్చర్ ఏ ఏరియా అయితే హైలైట్ చేసి ఉందో. ఓకే, నెక్స్ట్ ఆ విషయంలోని ఈయన మెన్షన్ చేస్తూ ఏం చెప్పారంటే ఇన్ దాట్ ప్రాజెక్ట్ జపాన్ ఇది నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి చెప్పారు. ఓకే, అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు? మనకి ఇప్పుడు అస్సాం స్టేట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు? సర్బానంద్ సోనోవాల్. అయితే ఈయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఈయన ఏం చెప్పారంటే ఇక్కడ జపాన్ ఈజ్ హెల్పింగ్ సో మచ్ ఫర్ ఇండియా, మనకి చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వాటికి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, లైక్ ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోని ఇంకా ఫండింగ్ ఆ విషయంలో. అయితే ఇంత టెక్నాలజీ ఇదంతా తీసుకొని వస్తున్నారు, ఇండియాకి హెల్ప్ చేస్తున్నారు. బట్ ఇట్స్ లైక్ వాళ్ళకి ఒక డిసప్పాయింట్మెంట్ థింగ్ ఏంటి అంటే అక్కడ వాళ్ళ స్టేట్లోని ఏది కూడా జపాన్ బేస్డ్ కంపెనీ ఏది లేదు. దట్ వాజ్ వాట్ కన్సర్న్ హీ మెన్షన్ దేర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే 6 elephants డై ఇన్ 14 days ఇన్ ఒడిస్సా. ఓకే, ఇది కార్లపాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి మనకి భవానీపట్నాలోని కలాహండి డిస్ట్రిక్ట్లోని ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతున్నాయంటే ఎలిఫెంట్స్ అనేవి చనిపోతున్నాయి అనమాట. మోర్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ చనిపోయేటప్పటికి అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే ఇక్కడ ఉన్న అథారిటీస్కి చెప్పారు వెంటనే చూడండి యాక్చువల్గా వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద డెత్, ఎందుకు చనిపోతున్నాయి, బయట వాళ్ళనైనా కనుక్కోండి, రిలేటెడ్ హెల్త్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, బయట ఎవరినైనా సరే మీరు కన్సల్ట్ చేయండి అండ్ నో ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అన్నది తెలుసుకోండి త్వరగా అని చెప్పేసి అని మెన్షన్ చేశారు. ఇది యాక్చువల్గా న్యూస్లో వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు? మనకి నవీన్ పట్నాయక్. ఓకే, అయితే అక్కడ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చెప్తున్నారంటే ద డెత్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ మే బి డ్యూ టు ద హెమోరేస్ సెప్టిసెమియా, దీనివల్ల అయ్యుండొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా కంప్లీట్గా మనకి రిజల్ట్ ఏం తెలియదు దేనివల్ల వచ్చింది అని చెప్పి. అయితే ఏంటి అంటే జనరల్గా కొన్ని వాటికి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి, అలాంటి టైంలో వస్తాయి. అయితే ఎలిఫెంట్స్కి కూడా ఇన్ఫెక్షన్ అది వస్తుందా అని చెప్పి ఇప్పటి వరకు అయితే అలాంటి కేసెస్ ఏవి రాలేదు. సో నౌ దే ఆర్ లైక్ సస్పెక్టింగ్ అనమాట, ఇది రీజన్ అయ్యి ఉండొచ్చు, దీనివల్ల ఇవి చనిపోతున్నాయేమో అని చెప్పి.
అయితే ఇంకా ఏం చెప్పారు అథారిటీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ ఫారెస్ట్లకి ఏవైతే ఏరియా ఉన్నాయి కదా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాని చుట్టూ ఉన్న ఏరియాస్లో ఏవైతే క్యాటిల్ ఉంటాయో లేకపోతే కొన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఏంటంటే ద పీపుల్ ఆర్ అలౌడ్ టు బ్రింగ్ దర్ క్యాటిల్ ఫర్ గ్రేజింగ్. ఓకే, అయితే ఆ అక్కడ ఉన్న క్యాటిల్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, వాటి నుంచి వీటికి ఏమైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. అయితే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చుట్టుపక్కల ఉన్న క్యాటిల్ అన్నిటికి వ్యాక్సినేషన్ అయిందా లేదా అవన్నీ కూడా చూసుకోమన్నారు. అయితే ఎప్పుడైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న క్యాటిల్కి టెస్ట్ చేశారో వాటిలో అయితే ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ అన్నవి ఏమీ రాలేదు ఇన్ ద టెస్ట్. ఓకే, అయితే ఇప్పుడు దీనికి రీజన్ ఇది అని అనుకుంటున్నారు. అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ఒక ఏరియా పేరు ఏంటి, మనకి కర్లపాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో నౌ వీ హ్యావ్ టు స్టడీ ఈవెన్ అబౌట్ దిస్ శాంక్చురీ. కర్లపాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది ఎన్ని కిలోమీటర్స్లో ఉంది, 175 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ లష్ గ్రీన్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఏంటి, మనకి డ్రై డెసిడియస్ ఫారెస్ట్. జనరల్గా మనకి ఎవర్ గ్రీన్ అండ్ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటాయి. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఆల్ లాంగ్ ద ఇయర్ మీరు ఎప్పుడు చూసినా కూడా దే విల్ బి హ్యావింగ్ లీవ్స్, ఎప్పుడు కూడా మంచిగా లీవ్స్తో ఉంటాయి. ఎందుకు జనరల్గా ఎలాంటి ఏరియాస్లో ఉంటాయి, ఎక్కడైతే వర్షాలు బాగా పడుతూ ఉంటాయి ఇయర్ లాంగ్ అలాంటి ఏరియాస్లో విల్ ఫైండ్ దిస్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. బట్ వే వీ విల్ ఫైండ్ దిస్ డెసిడియస్ ఫారెస్ట్, ఎక్కడైతే మనకి రెయిన్ఫాల్ అనేది సీజనల్గా ఉంటుందో అలాంటి టైంలో ఏమవుతుంది, దీస్ ట్రీస్ విల్ బి షెడింగ్ దేర్ లీవ్స్ ఇన్ ద టైమ్ వెన్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ వాటర్ టు సర్వైవ్. వాటికి ఎప్పుడైతే మొత్తానికి సరిపడంత వాటర్ ఉండదో దే విల్ బి షెడింగ్ దేర్ లీవ్స్, అంటే ఏంటి, ఆకంతా రాలిపోతుంది. దాని తర్వాత ఏ సీజన్స్లో అయితే వాటర్ బాగా ఉంటుందో అప్పుడు మళ్ళీ చిగురది వచ్చి దే విల్ బి ఫుల్లీ గ్రీన్. ఓకే, అవి డెసిడియస్ ఫారెస్ట్లో ఉండే లక్షణం. జనరల్గా చెట్లు ఆ విధంగా ఉంటాయి మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇది దే ఆర్ ఫేమస్ ఫర్ లష్ గ్రీన్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉన్నాయి ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. ఫ్లోరా అండ్ ఫౌనా విషయానికి వస్తే యానిమల్స్ ఏమున్నాయంటే ఇక్కడ ఎక్కువగా ఎలిఫెంట్, లెపార్డ్, గార్, సాంబార్, బార్కింగ్ డియర్, ఇండియన్ ఉల్ఫ్, wild dog, wild pig, sloth bear, Malabar giant squirrel and pangolin. These are the animals we find here. Next, a variety of birds like peafowl, peacock, hornbill, red jungle fowl, partridges, spurfowl, hill myna, బ్రహ్మిణి కైట్ అండ్ రెప్టిలియన్ ఫానా. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ బ్రహ్మిణి కైట్ వరకు ఉన్నవన్నీ బర్డ్స్. తర్వాత రెప్టైల్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మగ్గుర్, క్రొకడైల్, మానిటర్, లిజర్డ్, స్నేక్స్ ఏ టైప్లో ఉన్నాయి, పాయిజనస్ అండ్ నాన్ పాయిజనస్, 2 రకాల స్నేక్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్న యానిమల్స్ ఏమున్నాయి, బర్డ్స్ ఏమున్నాయి, రెప్టైల్స్ ఏమున్నాయి అని. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్లో ఉన్న ఫ్లోరా ఏంటి అంటే ప్లాంట్స్ విషయానికి వస్తే ఏం టైప్ ఆఫ్ అక్కడ ఉన్నాయి, సాల్, బీజా, అసాన్, హరీదా, ఆమ్లా, బహాడా, బ్యాంబూ. దీస్ ఆర్ ద ట్రీస్ అండ్ వీఆర్ ఈవెన్ హ్యావింగ్ సమ్ కైండ్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఓవర్ దే. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సైంటిస్ట్ డిజైన్ రొటేషన్ ప్రొఫైల్ ఆఫ్ ద సన్. ఇది ఏంటి అంటే యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ అవర్ ఎర్త్. మనకి ఏంటి, ఏ లాటిట్యూడ్లో మీరు తీసుకున్నా కూడా మనకి రొటేషన్ అనేది ఒకటే, మన ఎర్త్ అంతా ఒకేసారి తిరుగుతుంది. ఎంత అది మనకి, వీ టేక్ 24 hours టు కంప్లీట్ 1 రొటేషన్. అంటే ఏంటి, మనకి డే అండ్ నైట్ మొత్తం కలిపి ఒక రొటేషన్ అవుతుంది. అదే మనకి సన్ విషయంలో చూసుకుంటే ఏమవుతుందంటే మీరు ఇక్కడ లైక్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈక్వేటర్ దగ్గర మనకి ఇక్కడ రొటేషన్కి 25 days పడింది అనుకోండి. ఓకే, నెక్స్ట్ అలా మీరు పైకి వెళ్ళేటప్పటికి మీకు 28 days పడుతుంది. ఇంకొంచెం పైకి వెళ్తే మీకు 30 days పడుతుంది. అలా మీరు పోల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటే 35 days పడుతుంది. అలా ఏమవుతుంది, డేస్ ఆఫ్ రొటేషన్ అన్నది మనకి పెరుగుతూ ఉంటుంది సన్లో. అయితే వీళ్ళు ఇది ఎలా స్టడీ చేశారంట, దే హ్యావ్ స్టడీడ్ ఇట్ బేస్డ్ ఆన్ ద సన్ స్పాట్స్. సన్ స్పాట్ అంటే ఇప్పుడు సరే ఇక్కడ వేస్తాను చూడండి, ఇప్పుడు ఇది సన్ అనుకుందాం, ఇక్కడ మనకి సన్ స్పాట్ ఉందనుకుందాం. ఈ ఏరియా ఏమవుతుందంటే ఈ సరౌండింగ్ ఏరియా కంటే కొంచెం లైటర్గా ఉంటుందన్నమాట కలర్. ఇలాగా మనకి సన్ స్పాట్స్ అనేవి చిన్నవి ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా సన్ మీద మనకి స్పాట్స్ ఏవైతే ఉంటాయో బేస్డ్ ఆన్ దెమ్ వాటిని చాలా సన్ స్పాట్స్ వాళ్ళకి ఇమేజెస్ని కలెక్ట్ చేసి వాటి మీద బేస్ అయ్యి మనకి రొటేషన్ ప్రొఫైల్ కోసం సైంటిస్ట్ చెప్పారు. ఓకే, now let's see here. If you can see the image here, this is one of the sunspot. Okay, this is in bigger size and this is one sunspot. Okay, a team of international solar researchers led by Bibhuti Kumar Jha. He is the lead, అంటే ఎవరైతే లీడ్ చేశారో అది ఆ టీమ్ని, a PhD scholar from Aryabhatta Research Institute of Observational Sciences in Nainital. ఓకే, సో నవ్ యూ గాట్ టు నో దట్ ఐరిస్ అన్నది ఎక్కడుంది, మనకి ఐరిస్ అన్నది నానిటాల్లోనే ఉంది. హీ హ్యాస్ డిజైన్డ్ ఎ రొటేషన్ ప్రొఫైల్ ఆఫ్ ద సన్ ఆఫ్టర్ స్టడీయింగ్ ద వేరింగ్ బిహేవియర్స్ ఆఫ్ సన్ స్పాట్స్. ఎన్ని ఇయర్స్, ఇట్స్ నాట్ లైక్ 1 or 2 years they have studied it. They have studied it over
100 years of the pictures they have taken and observed that, and based on that they have said about the rotation profile of the sun. అయితే సన్ స్పాట్స్ అంటే ఏంటి, యాజ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ, సన్ స్పాట్స్ ఆర్ స్మాల్ అండ్ డార్క్ బట్ కూలర్ ఏరియాస్ ఆన్ ద సోలార్ సర్ఫేస్. అంటే ఏంటి, ఇఫ్ దిస్ ఇస్ అ సన్ స్పాట్ అండ్ ఇఫ్ యూ కంపేర్ ద ఏరియా సరౌండింగ్ ఇట్ విల్ బి కూలర్ దాన్ ద ఏరియా విచ్ ఇస్ సరౌండింగ్ టు దాట్. అంటే సన్ తాలూకు టెంపరేచర్ ఇక్కడ ఎంత ఉందో దానికంటే ఇక్కడ కొంచెం టెంపరేచర్ తగ్గి ఉంటుంది అనమాట. వై ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్. The solar rotation profile is based on the fact that the bigger sunspots rotate at a slower rate in comparison to the smaller. అంటే ఏంటి, ఏవైతే సన్ స్పాట్స్ పెద్దగా ఉన్నాయో ఇట్ విల్ బి రొటేటింగ్ యాట్ ఏ ఫాస్ట్గా అవి అవుతాయి వెన్ ఇట్ ఈస్ కంపేర్ టు ద స్లోగా రొటేట్ అవుతాయి వెన్ కంపేర్ టు ద స్మాలర్ వన్స్. ఓకే, పెద్దవి ఏవైతే ఉన్నాయో అవి స్లోగా రొటేట్ అవుతాయి వెన్ వి కంపేర్ ఇట్ విత్ ద స్మాలర్ వన్స్. అదే ఎర్త్లో తీసుకున్నారు అంటే మనకు ఎర్త్ అంతా కూడా యూనిఫామ్గా రొటేట్ అవుతుంది. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, మన సాలిడ్ మాస్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా యూనిఫామ్గా రొటేట్ అవుతుంది. వేరాజ్ సన్లో మీరు తీసుకుంటే దెర్ ఈస్ డిఫరెన్షియల్ రేట్స్ ఆఫ్ రొటేషన్. ఓకే, దిస్ మీన్స్ దాట్ ద సోలార్ ఈక్వేటర్ రొటేట్స్ ఫాస్టర్ దాన్ ఎట్ పోల్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు పిక్చర్ వేసినప్పుడు, లైక్ సే మనకి ఈక్వేటర్ దగ్గర ఒక 25 daysలో రొటేట్ అయితే మనకి పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్ విల్ టేక్ 35 days టు రొటేట్. నెక్స్ట్, the presence of strong magnetic fields around bigger sunspots prevents them from having a faster rotation rate. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనము, సన్ స్పాట్స్ ఏవైతే పెద్దగా ఉంటాయో దే రొటేటెడ్ స్లోవర్ రేట్ ఇన్ కంపారిజన్ టు ద స్మాలర్ వన్స్. దీనికి రీజన్ ఏంటి అంటే, ఎక్కడైతే మనకి పెద్దగా సన్ స్పాట్స్ ఉంటాయో వాటి చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా సన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ హాట్ బాల్ ఆఫ్ గ్యాసెస్. ఈ గ్యాసెస్ ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటుందో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఈ ఏదైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో వాటి చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ దే మూవ్ ఎట్ ఎ స్లో రేట్. ఓకే, కంపేర్ టు ద సన్ స్పాట్స్ విచ్ ఆర్ అట్ ఏవైతే చిన్న సైజ్ ఉన్నాయో వాటితో పోల్చుకుంటే పెద్దగా ఉంటాయి. ఫ్రమ్ దిస్ యూ క్యాన్ ఈవెన్ కమ్ టు ఎ కంక్లూజన్ దాట్ మనం ఏం చెప్పాము, ఈక్వేటర్ దగ్గర స్లోగా ఫాస్ట్గా ఉంటుంది అండ్ పోలార్ దగ్గర మనకి స్లోగా ఉంటుంది. సారీ, ఇట్ విల్ టేక్ మోర్ డేస్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఎప్పుడైతే పెద్ద పెద్ద సన్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనకి స్లోగా వెళ్తుంది, ఎక్కడైతే చిన్న సన్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. ఓకే, దిస్ యాజ్ అపోజిట్ టు ద స్మాలర్ సన్ స్పాట్స్ విచ్ పొసెస్ ఏ కంపారిటివ్లీ లెస్ ఇంటెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎక్కడైతే చిన్న సన్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ ఏబుల్ టు రొటేట్ ఫాస్టర్. ఇక్కడ రీసెర్చ్ ఎవరు చేశారని చెప్పాను మనం, అక్కడ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాం కదా. అయితే ఎవరితో కొలాబరేట్ అయి చేశారు వాళ్ళు, కొలాబరేషన్ విత్ దర్ కౌంటర్ పార్ట్స్ అట్ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రీసెర్చ్ జర్మనీ అండ్ సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ US studied several thousand digitized images. Okay, it's not based on few images they have said, they have studied some thousands of images and ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చాలా పాతవన్నమాట, పాతవన్నీ రీట్రైవ్ చేసి అవన్నీ కూడా చూసారు. అయితే వీళ్ళకి ఎవరు ఇచ్చారు, ఫ్రమ్ వేర్ దే గాట్ దిస్ ఇమేజెస్, దే గాట్ ద ఇమేజెస్ ఫ్రమ్ ద కాసో అంటే ఏంటంటే దిస్ ఇస్ కొడైకనల్ అబ్జర్వేటరీ. ఓకే, కొడైకనల్ సోలార్ అబ్జర్వేటరీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ టైం పీరియడ్లో తీసిన ఇమేజెస్ ఇవన్నీ కూడా 1923 నుంచి 2011 వరకు ఉన్న ఇమేజెస్ని తీసుకుని దే హ్యావ్ స్టడీడ్ అండ్ కమ్ టు ఏ కంక్లూజన్ బేస్డ్ ఆన్ దాట్. ఓకే, అయితే ఇప్పుడు ఈ కాసో ఏదైతే ఉందో ఇది ఎవరి అండర్లో ఉంది, ఇట్ ఈస్ రన్ బై ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు. కాసో ఓకే హ్యాస్ ఎ రిపాజిటరీ ఆఫ్ అబౌట్ 4 lakh images of the sun recorded since 1904. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డిజిటైజ్డ్ ఇన్ ద రీసెంట్ ఇయర్. ఇవన్నీ కూడా మనకి 1904 నుంచి ఉన్నా కూడా వీటిని డిజిటైజేషన్ ఎప్పుడు చేశారు, రీసెంట్ ఇయర్స్లోనే చేశారు. నెక్స్ట్ ఇప్పుడు కొడైకనల్ సోలార్ అబ్జర్వేటరీ కోసం చూస్తే, దిస్ ఈస్ అన్ అబ్జర్వేటరీ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద పలానీ రేంజ్ ఆఫ్ హిల్స్ ఇన్ ద సదర్న్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఇది ఉంది అంటే పలానీ రేంజ్లోనే ఉంది. ఓకే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1899. అంటే చాలా పాత, చూడండి, ఇట్స్ నాట్ రీసెంట్ వన్, చాలా ఓల్డ్. విత్ దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ హ్యావింగ్ thousands ఆఫ్ పిక్చర్స్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్. Next, solar observations at this observatory over the last 100 years provide one of the longest continuous series of solar data. So that is the reason why without any breaks continuously we are having data for many years together. Okay, apart from that, simultaneous observations in different wavelengths make this data a unique one and suitable for multiple wavelength studies.
నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ఈ సన్ స్పాట్స్ని తీసుకుంటూ దీన్ని స్టడీ చేయడంలో వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటంటే, ఇన్ ట్రాకింగ్ ద సన్ స్పాట్స్ ఈజ్ ద టైమ్ అండ్ పొజిషన్ ఆఫ్ ద సన్ సర్ఫేస్. ఎందుకని చెప్పంట, మనకి ఈ సన్ స్పాట్స్ అస్ ఐ టోల్డ్ యూ, ఇది మొత్తం అంత సర్ఫేస్ అంతా కూడా ఒకే విధంగా అవి ఉండవు. అన్ని లాటిట్యూడ్స్లో కూడా మనకి ప్రతిసారి ఒకే విధంగా కనిపించవు. ఓకే, ఏమవుతుంది, జనరల్లీ దే స్టార్ట్ అపియరింగ్ ఎట్ హైయర్ ఆల్టిట్యూడ్స్ అండ్ లాటర్ షిఫ్ట్ టువర్డ్స్ ద ఈక్వేటర్ యాజ్ ద సోలార్ సైకిల్. సోలార్ సైకిల్ మనకి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 11 years పడుతుంది. ఓకే, నేను ఏదైతే ఇందాక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందో అది చెప్పాను కదా, ఆ ప్రాసెస్లోని ఇలా సన్ ఏదైతే సైకిల్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ ప్రాసెస్ని ఏమంటాం మనం? సోలార్ సైకిల్ అని చెప్పి అంటాం. దానికి మనకి ఎంత టైం పడుతుంది? 11 years పడుతుంది. ఓకే, అయితే ఫుల్గా ఒకసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ మనకి తగ్గిపోతుంది కూడా. ఓకే, ఆ మొత్తం సైకిల్లోని మనకి ఏమవుతుంది, ఎక్కడైతే హయ్యర్ లాటిట్యూడ్స్లో ఉన్నాయో అవి మనకి ఆ సైకిల్లో ప్రాసెస్లోని తర్వాత మనకి ఈక్వేటర్ వైపుకి వచ్చేస్తుంది. హయ్యర్ లాటిట్యూడ్స్ అంటే ఏంటి? లైక్సే ఇలా చూద్దాం, ఏవైతే పోల్స్ దగ్గర మనకు ఉన్నాయో కొన్ని రోజులుగా ఏమవుతాయి, మనకి ఈక్వేటర్ వైపుకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటి, ఒక దగ్గర ఈ సన్ స్పాట్ అనేది ఉండట్లేదు, దే ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ హయ్యర్ లాటిట్యూడ్స్ టువర్డ్స్ ద ఈక్వేటర్. దానివల్ల ఈ ట్రాకింగ్ అన్నది మనకి కష్టం అవుతుంది. వీ డు నాట్ సీ సన్ స్పాట్స్ అక్రాస్ ఆల్ లాటిట్యూడ్స్ ఎట్ ఆల్ టైమ్స్. అంటే ఏంటి, ప్రతి లాటిట్యూడ్లోని మీరు ప్రతిసారి చూడలేరు. లైక్ సే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక దగ్గర కనిపించింది, నెక్స్ట్ టైం ఇఫ్ యూ సీ యూ విల్ నాట్ ఫైండ్ ఇట్ హియర్, యూ విల్ ఫైండ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూసినప్పుడు మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు, ఇంకెక్కడో సన్ స్పాట్స్ కనిపించవచ్చు. ఇట్ మీన్స్ దట్ అన్ని లాటిట్యూడ్స్లో ప్రతిసారి మీకు కనిపించవు. ఓకే, అండ్ ద మెయిన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ సన్స్పాట్స్ డు నాట్ అపియర్ బియాండ్ 45 degrees లాటిట్యూడ్. మనకి 45 degrees లాటిట్యూడ్ దాటిన తర్వాత మనకి సన్ స్పాట్స్ అనేవి కనిపించవు. ఓకే, సన్ స్పాట్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ అరౌండ్ ద పోల్స్. పోల్స్కి దగ్గరగా మనకి అక్కడ ఫామ్ అవ్వవు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఈక్వేటర్ ఇక్కడ తీసుకుంటే యాజ్ యూ ఆల్ నో ఈక్వేటర్ అంటే 0 degrees, ఇక్కడికి ఒక 45 degrees అనుకుంటే మనకి ఇక్కడ ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్ మధ్యలో మాత్రమే మనకి ఈ సన్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ మనకి కనిపిస్తాయి. పూర్తిగా పోల్స్ దగ్గర మనకి ఇవి ఫామ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ COSO image data set featured sunspot images captured in all sizes. యాజ్ ఇక్కడ ఏం చెప్పాము, ఇది చాలా కష్టం మనకి సన్ స్పాట్స్ అన్నవి ట్రాక్ చేయడం. బట్ మనకి కాసోలో మాత్రం అన్ని సైజెస్ ఆఫ్ సన్ స్పాట్స్ తాలూకా ఇమేజెస్ అన్ని కూడా వీళ్ళకి దొరికాయి. బికాస్ ఆఫ్ దాట్ దొరకబట్టి వాళ్ళు ఈ స్టడీ అనేది చేయగలిగారు. ఓకే, నెక్స్ట్ నో వేరియేషన్ ఇన్ రొటేషన్ రేట్స్ వాజ్ నోటెడ్ బిట్వీన్ సోలార్ యాక్టివిటీ ఎక్స్ట్రీమ్స్. అంటే ఏంటి, సోలార్ మ్యాక్సిమా అప్పుడు కానివ్వండి, సోలార్ మినిమా అప్పుడే కానివ్వండి, మనకి పెద్ద వేరియేషన్ అన్నది ఏవి కూడా వాళ్ళు నోట్ చేయలేదు. రొటేషన్ రేట్ మ్యాక్సిమా అంటే ఏంటి, ఎక్కడైతే ఫ్లేయర్స్ ఏవైతే మనకు ఉంటాయి కదా, చాలా సోలార్ యాక్టివిటీ అనేది ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో, ఈ ఫ్లేయర్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చి అలా ఉంటుందో అది సోలార్ మ్యాక్సిమా. సోలార్ మినిమా అన్నది కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. ఈ సోలార్ యాక్టివిటీ ఎప్పుడైతే మనకు తక్కువగా ఉంటుందో దాన్ని మనం సోలార్ మినిమా అంటాం. అయితే ఈ సోలార్ మ్యాక్సిమాలో కానివ్వండి, మినిమాలో కానివ్వండి, మనకి పెద్దగా రొటేషన్ రేట్స్లోని వేరియేషన్ అన్నది కూడా ఏమీ కనిపించలేదు అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ.